అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 43వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. అప్పుడతడు కనులెత్తి తన తల్లి కుమారుడగు తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన ఈ తమ్ముడు ఇతడేనా అని అడిగి, ఆ కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనల్ని కరుణించునుగాక. అందరం చెప్దాం ఆమేన్. ఈ మాట ఎవరితో పలుకుతున్నారంటే, యోసేపు తన తమ్ముడైన బెన్యామీనును చూసి ఆ బెన్యామీనుతో పలుకుతున్నాడు. ఏమని? దేవుడైన యెహోవా నిన్ను కరుణించునుగాక అనేసి పలుకుతున్నాడు. కరుణించడం అంటే మరొక అర్థం ఏంటి? జాలి చూపించడం, లేదా దయ చూపించడం, లేదా కనికరపడటం. కరుణించడానికి నానార్థాలు ఏంటి అంటే జాలి పడటం, దయ చూపించడం, కరుణించడం, కనికరించడం అనే అర్థాలు వస్తాయి. ఎందుకు ఈ సందర్భం మాట్లాడి ఉన్నాడు అంటే, యోసేపుని ఏం చేశారు అన్నలందరూ? యోసేపు ఏం చేశాడు అన్నలందరికీ? ఏం చేశాడు? అన్నలందరికీ మధ్యాహ్న కాల సమయంలో పొలానికి భోజనం తీసుకెళ్తే అన్నలందరూ కక్ష కట్టి అన్నలందరూ ఒక ప్లాన్ చేసి యోసేపుని ఏం చేశారు? ఒక కొట్టి కొర ప్రాణంతో గుంటలో పడవేశాడు. పడవేసినప్పుడు తనని పోతీఫర్ అనే రాజు వేరే దేశస్తులు వచ్చి అతను కొనుక్కొని తమ దేశానికి వెళ్ళిపోతారు. ఆ దేశంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, కట్టుకోవటానికి వస్త్రాలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి. ఆ స్థితిలో కూడా యోసేపు ఎలా ఉన్నాడు? తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన పవిత్రతను కాపాడుకున్నాడు. మనుషుల పోతీఫర్ భార్య అంది, ఇక్కడ ఎవ్వరూ లేరు, నా భర్త లేడు, సైనికులు లేరు, భటులు లేరు, ఎవ్వరూ లేరు, వచ్చి నాతో పాపం చేయంటే ఏమన్నాడు? మనుషులు ఎవ్వరూ చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు, గంపడంత కన్నేసుకుని నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆ పాపాన్ని అంతటితో విడిచిపెట్టేసి తన పరిశుద్ధతను, తన పవిత్రతను, తన యథార్థతను యోసేపు కాపాడుకున్నాడు. అలా కాపాడుకున్నాడు కాబట్టే ఎక్కడి నుంచి వారు తీసుకొని వచ్చారు? పడిపోయిన స్థితిలో నుంచి మరలా దేవుడు యోసేపుని ఎలా ఆశీర్వదించాడు? రాజు యొక్క స్థితికి యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఏ అన్నలైతే కొట్టి పడేశారో మరలా అదే అన్నలు ఎవరి దగ్గరికి రావటం జరిగింది? యోసేపు దగ్గరికి రావటం జరిగింది. ఎందుకు వచ్చిందంటే, ఆ అన్నలు ఉన్న ప్రాంతానికి ఏం కలిగింది? కరువు కలిగింది. ఆ కరువు ఉన్నప్పుడు పలానా దేశములో ధాన్యము బాగా అభివృద్ధిగా ఉంది, ధాన్యము చాలా బాగా ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రాజుని అడిగి కొంత మట్టుకు మనము ధాన్యాన్ని మన ఇంటికి తెచ్చుకుందామని యోసేపు అన్నలందరూ ఎవరి దగ్గరికి వెళతారు? యోసేపు దగ్గరికి వెళతారు. ఆ సందర్భంలో యోసేపు తన తమ్ముడైన బెన్యామీనుని చూసి పలుకుతున్న సందర్భం ఏమని? దేవుడైన యెహోవా నిన్ను కరుణించును కాక అనేసి. దేవుడు మనల్ని కరుణించాలని మనం ప్రార్థన చేస్తాం కదా, కనికరించాలని ప్రార్థన చేస్తాం కదా. ఈ లోకంలో మనుషుల దయ మనకొద్దు కానీ, ఈ లోకంలో మనుషుల కనికరం మనకొద్దు కానీ, ఈ లోకంలో మనుషుల జాలి మనకొద్దులే కానీ, ఎవరి దయ కావాలి మనకి? దేవుని దయ కావాలి. ఎవరి కనికరం కావాలి మనకి? దేవుని కనికరం కావాలి. ఎవరు కనికరించాలి మనల్ని? దేవుడు కనికరించాలి. మనుషులైతే కొన్ని సందర్భాలలో మనకు సహాయం చేసి ఆ సహాయాన్ని కొన్నిసార్లు ఏం చేస్తారు? దెప్పి పొడుస్తుంటారు. 10 మందికి చేసింది రూపాయి సాయం అయితే ఆ రూపాయి సాయాన్ని 1000 మందికి చెప్తారు. మనుషులైతే వారు చేసిన సహాయాన్ని, వారు చూపిన జాలిని 10 మందికి చెప్తారు. అలాంటి మనుషుల సాయము మనకు వ్యర్థము, అలాంటి మనుషుల కనికరము మనకు వ్యర్థము. దేవుని యొక్క కనికరము మనకు కావాలి. దేవుడు నిన్ను నన్ను మనల్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేనికి వచ్చాం? మనం ప్రార్థిస్తాం ఏమని? అయ్యా ఒక్కసారి నన్ను చూడయ్యా, ఒక్కసారి నా కుటుంబాన్ని చూడయ్యా, ఒక్కసారి నా కుటుంబ స్థితిగతులను చూడయ్యా, ఒక్కసారి నా భర్తను కాపాడయ్యా, ఒక్కసారి నా బిడ్డను కాపాడయ్యా అని, కరుణించయ్యా అని మనం ప్రార్థన చేయడానికి కదా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చాము. దేవుడు మనల్ని కరుణించాలి అంటే, మన ప్రార్థన ఆలకించాలి అంటే, మన మీద జాలి పడాలి అంటే, మన మీద దయ చూపించాలి అంటే మనం ఏం చేయాలి చూద్దాం. మొట్టమొదటిగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ఎవరిని కరుణిస్తాడు? ఏం చేస్తే నిన్ను నన్ను మనల్ని కరుణిస్తాడు? దేవుని యొక్క కరుణను మనం పొందుకుంటాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని
1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఏంటంట? ఎవరిని దేవుడు కరుణిస్తాడంట? చెప్పాలి. ఎవరిని దేవుడు కరుణిస్తాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని నీ తరము వరకు ఆశీర్వదిస్తానని లేదు, నీ బిడల తరం వరకు ఆశీర్వదిస్తానని లేదు. ఎన్ని తరముల వరకు ఆశీర్వదిస్తానంటున్నాడు? 1000 తరముల వరకు నేను ఆశీర్వదిస్తాను. 1000 తరముల వరకు నేను నిన్ను కరుణిస్తాను. ఎలా కరుణిస్తాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు నేను మనము పాటించాలి. దేవుని ఆజ్ఞ ఏంటి? మొట్టమొదటి ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమికి అంద కానీ భూమి కింద ఉన్న నీళ్ల ఎందే కానీ ఏ ప్రతిమకు నువ్వు నేను మనం మొక్కకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు. అసలు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది దేవుడుగానే మనకు లెక్క అని బైబిల్ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ పనిని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి మన పనిని ప్రేమిస్తే మనం దేవుడిగా కొలిచినట్లయితే, ఫంక్షన్స్ ఉన్నాయని దేవుని సన్నిధిని పక్కన పెట్టేసి మనం ఫంక్షన్కి వెళితే ఆ ఫంక్షన్ మనం దేవుడిగా చేసినట్లయితే, ఏదో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి పూజలు చేయవసరలా. దేవుని సన్నిధి కంటే, దేవుని మందిరం కంటే దేనికైతే నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తావో అదే మన యొక్క విగ్రహారాధన. ఆ విగ్రహారాధన మనల్ని తీసివేయాలి. దేవుడు ఏమన్నాడు? విశ్రాంతి దినమును మనం పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుడు ఏమన్నారు? 6 దినములు కష్టపడు. ఎందుకంటే కష్టపడితేనే మన 5 ఏళ్ళు మన నోట్లోకి వెళతాయి. దేవుడు ఏమన్నాడు? 6 దినములు కష్టపడి 7వ రోజు నా సన్నిధిలో విశ్రాంతి తీసుకోమంటాడు. కానీ మనం 7వ దినం కూడా ఖచ్చితంగా మన పనులకు మనం వెళుతున్నాం, మన కష్టాలకు మనం వెళుతున్నాం, మనం చేసే చేతి పనుల దగ్గరకు మనం వెళుతున్నాం. కానీ దేవుడు ఏమన్నాడు? ఆదివారాన్ని, పరిశుద్ధ ఆదివారాన్ని ఎలా ఆచరించమన్నాడు? పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. నీ పనులకు, నువ్వు చేసే ఉద్యోగాల దగ్గర, నువ్వు చేసే ప్రతి స్థలంలో చెప్పేసే ఏమని? నేను ఆదివారం మాత్రం ఖచ్చితంగా రాను. మా ఇంటి దగ్గర ఒక స్త్రీ ఉంటుంది, చాలా కష్టపడే ఆమె, పేరైతే చెప్పను, కానీ 6 దినాలు చాలా కష్టపడి తన టిఫిన్ సెక్షన్ వేస్తుంది. కానీ 7వ రోజు అక్కడ 1000 రూపాయలు పెడుతున్నా అసలు ఆ టిఫిన్ సెక్షనే పెట్టదు. పిల్లలందరూ చెప్తారు, పలానా దగ్గర శనివారం దాకా వేస్తారు కానీ ఆదివారం ఆంటీ వేయదు అని. ఎందుకంటే ఆ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసి కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పొందించాడు. మనం కూడా ఏదో 6 దినాలు కష్టపడి 7వ రోజు ఏది ఇస్తున్నా దేవుడి కంటే మనం ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే మనం ఖచ్చితంగా విగ్రహారాధన మనము చేస్తున్నట్లయితే, దేవుణ్ణి ప్రార్థన ఆలకించాలి, నిన్ను కరుణించాలి, నీ మీద జాలి పడాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి, దేవుని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించడం. దేవుని సంఘం యొక్క ప్రతి అవసరతలో నా వంతు చెయ్యి ఉండాలి, నా పరిచర్య ఉండాలి, నా భాగం ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే తాపత్రయపడతావో దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అదే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఏమని? యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నీ నగరంలో, నీ ప్రాకారంలో నెమ్మది ఉంటుంది. ఏంటి నీ నగరం? ఏంటి నీ ప్రాకారం అంటే నీ కుటుంబం అనే ప్రాకారము. నీ కుటుంబం అనే క్షేమములో, నీ కుటుంబం అనే ప్రాకారంలో దేవుడు ఏం కలుగ చేస్తానంటున్నాడు? క్షేమాన్ని కలుగ చేస్తాను, నెమ్మది కలుగ చేస్తాను. ఎప్పుడు క్షేమము నెమ్మది కలుగుతుందంటే యెరూషలేమును ప్రేమించినప్పుడు. యెరూషలేమును ప్రేమించడం అంటే దైవసేవకుడు చెప్పే ప్రతి మాట తూచా తప్పకుండా పాటించడం, దేవుని సన్నిధికి రావటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అర్థమవుతుందా? చాలా భయంకరం. దేవుని రాకడకు సూచనలు చాలా మనం గమనిస్తున్నాం. దేవుని రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో, విడవబడే గుంపులో ఉంటావో, ఆ రోజు చాలా తాపత్రయపడతాం. ఏమని? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం నాకు కావాలి అని. ఆ సందర్భంలో దేవుని వాక్యం రాదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలన్నా మందిరాలు తెరుచుకో. అటువంటి కృపాకాలం గడిచిపోయి దేవుని రాకడ వచ్చే సమయంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను కరుణిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. సమయం లేదు, నేను ఫాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. 123వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. దాసుడి కనులు తమ యజమానుని తేటి తట్టును, దాసి కనులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మరణను కరుణించే వరకు మన కనులు
ఆయన తట్టు చూచుచున్నవి. ఏంటంట? రెండవదిగా ఎవరిని కరుణిస్తానంటున్నాడు? ఆయన తట్టు చూచే వారిని కరుణిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు ఆ పై వాక్యాల్లో? దాసుడి కన్నులు యజమానుడి చేతి తట్టు చూసినట్టు, కావలి వాడు ఉదయం కొరకు ఎదురు చూసినట్లు, ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? కరుణిస్తానంటున్నాడు. పూర్తిగా దేవుని వైపే ఉండాలి. సగం లోకం వైపు, సగం లోక ఆచారాల వైపు, సగం లోక పద్ధతుల వైపు మనం ఉంటే దేవుడు మనల్ని కరుణించడు. పూర్తిగా ఈ లోకానికి వేరే, ఈ లోకాన్ని దేంతో ఎంచుకోవాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఈ లోక ఆచారాలను పక్కన పెట్టాలి, ఈ లోక పద్ధతులను పక్కన పెట్టాలి. ఏదైనా దేవుడే నాకు సహాయం చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, నెమ్మది లేని పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, ఏదైనా పక్కన ఇరుగు పొరుగు వారు చెప్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళమ్మా, ఇక్కడికి వెళ్ళు, అది కట్టించుకో, ఇది కట్టించుకో. ఇవన్నిటిని మనం విడిచిపెట్టేసేయాలి. అయ్యా నీవే నాకు దిక్కు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఎంతో మేలే అని పౌలు గారు ఏ విధంగా అన్నారో ఆ విధంగా మనము దేవుని తట్టు చూసినట్లయితే దేవుడు నిన్ను నన్ను మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడు. మొట్టమొదటిగా ఏం చేస్తానంటున్నాడు? ఎవరిని కరుణిస్తానంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని నేను కరుణిస్తాను అంటున్నాడు. రెండవదిగా ఎవరిని కరుణిస్తాను అంటున్నాడు? నా తట్టు ఎవరైతే చేతులు చాపుతారో, అయ్యా నాకు సహాయం చేయి, నీవే నాకు దిక్కు, కొండల తట్టు సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆకాశమందు ఆసీనుడైన దేవా, నీ వైపే నా కన్నులెత్తుచున్నానయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నీవే నా కోట, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు అని ఎవరైతే దేవుని వైపు ఆశగా చేతులు చాపి ఆయన తట్టు ఎదురు చూస్తాడో దేవుడు వారిని కరుణిస్తానన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనం మనం అక్కడ ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది, తనను తాను తగ్గించుకునే వారిని దేవుడు ఏం చేస్తాడంట? కరుణిస్తాడు. ఆ 18వ అధ్యాయము 13వ వచనంలో ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వస్తారు. పరిసయుడు, సుంకరి. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తాడు? తనను తాను ఏం చేసుకుంటాడు? హెచ్చించుకుంటాడు. సుంకర్ ఏం చేస్తాడు? తనను తాను తగ్గించుకుంటాడు. ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీరు కార్చి అయ్యా నన్ను కరుణించు, ఏదో సమస్య వచ్చినప్పుడు కరుణించమని ప్రార్థన చేయటం కాదు, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటం కాదు, ఏదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదులే, కానీ రాబోయే భవిష్యత్తు, రాబోయే నా బిడ్డల భవిష్యత్తు, రాబోయే నా కుటుంబ భవిష్యత్తు, రాబోయే నా జీవిత భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, ఆ కీడు నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, ఉపద్రవము నుంచి నా కుటుంబాన్ని తప్పించయ్యా, నా భర్తను తప్పించు, నా బిడ్డలను తప్పించు, నాకు కలిగిన సమస్తమును తప్పించు అని మెలకువ కలిగి మనము ప్రార్థించాలి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు తన చెవిని కాచుకుంటాడంట. సమయం రాకముందే, ఆ ఉపద్రవము, అనారోగ్యం మన మధ్యలోకి రాకముందే సమయాన్ని ఏం చేసుకోమంటున్నాడు దేవుడు? సద్వినియోగము చేసుకోమంటున్నాడు. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె మీరు నడుచుకోమంటున్నాడు దేవుడు. అదే అంటున్నాడు. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుగుతుంది. జ్ఞానవంతురాలు అయితే, నువ్వు జ్ఞానము కలిగి నీ కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడిచ్చి 24 గంటల్లో 1 గంట దేవునికి మనం కేటాయించలేమా? 1 గంట నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసుకో. 1 గంట, అయ్యా నా బిడ్డ చిన్న వయసులో ఉన్నాడు, ఇప్పుడు లోకములో చూస్తే బిడ్డలు ఎంతోమంది డ్రంక్స్కి, గంజాయికి అలవాటు పడిపోయారయ్యా. ఆ స్థితిలోకి నా బిడ్డ ఆ వయసుకి వెళ్ళినప్పుడు అవేవి నా బిడ్డను దరి చేరకూడదయ్యా. నా భర్త బయటికి వెళుతున్నాడు, బయటికి వెళ్ళి వచ్చేంత వరకు నా భర్తకు నువ్వు తోడుగా ఉండయ్యా. నా బిడ్డ చిన్న బిడ్డ అయ్యా, ఆడబిడ్డయ్యా, ఆడబిడ్డల మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. నా బిడ్డ ఇప్పుడిప్పుడే నడి ప్రాయంలోకి వస్తుందయ్యా, నా బిడ్డకు తోడుగా ఉండయ్యా అని ఇప్పటి నుండే, చిన్నప్పటి నుండే నువ్వు బిడ్డలకు ప్రార్థన చేస్తే తల్లి యొక్క ప్రార్థన బిడ్డలకు ఎలా ఉంటుంది? ప్రాకారముగా ఉంటుంది, కాపుదలుగా ఉంటుంది. దేవుడు అదే అంటాడు, శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో ఏముండాలి అంటే ఈ సుంకరి వలె తగ్గించుకోవాలి. మనకెన్ని ఆస్తులైనా ఉండని, ఎన్ని మేడమెత్తులైనా ఉండని, ఎంత డబ్బైనా ఉండని, ఎంత బంగారమైనా ఉండని, ఎంత పలుకుబడైనా ఉండని,
ఎంత పేరు ప్రఖ్యాతులైనా ఉండని దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఒదిగిపోవాలి, తగ్గించుకోవాలి. అయ్యా నేను దీనుడనయ్యా, అయ్యా నేను పాపినయ్యా, తల్లి గర్భములోనే నేను పాపిగా ఈ భూమి మీదకు వచ్చానయ్యా, నేను మనిషిని ఏదో ఒక రూపంలో పాపము చేస్తున్నానేమోనయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా. నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుంటావో దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను మనల్ని కరుణిస్తాడు. మొట్టమొదటిగా ఎవరిని కరుణిస్తానంటున్నాడు? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని నేను కరుణిస్తాను అంటున్నాడు. రెండవదిగా నీవే నాకు దిక్కయ్యా, నీవు తప్ప ఈ లోకములో నాకెవరు లేరు అని ఎవరైతే దేవుని తట్టు చేతులు చాపి ఆయన వైపు చూస్తారో వారిని కరుణిస్తాను అంటున్నాడు. మూడవదిగా ఎవరిని కరుణిస్తాను అంటున్నాడు? ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో దేవుని సన్నిధికి వచ్చి వారిని కరుణిస్తాను అంటున్నాడు. చూద్దాం, అసలు దేవుడు మనల్ని కరుణిస్తే, దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తే, దేవుడు మన యొక్క కన్నీటిని తుడిస్తే మనకు కలిగే లాభాలు ఏంటో చూద్దాము. మొట్టమొదటిగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఉంటుంది. దేవుడు 6, 25, 26 సంఖ్యాకాండము 6వ అధ్యాయము. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఏంటంట? మొట్టమొదటిగా దేవుడు మనల్ని కరుణిస్తే ఏం కలుగుతుంది? మనకు సమాధానం కలుగుతుంది. ఈ లోకంలో ఎక్కడా సమాధానం లేదు. కోట్ల కొలది డబ్బులు ఉన్నాయి, చాలా బంగారం ఉంది, మేడ మధ్యలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ అందరి జీవితాల్లో ఏమి లేదు? సమాధానం లేదు. ఎక్కడ సమాధానం దొరుకుతుంది అంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీకు నాకు మనకు సమాధానం కలుగుతుంది. ఒక్కొక్కసారి ఇంట్లో చిరాగ్గా ఉంటుంది, భర్త ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు ద్వారా కానీ, లేదా మనం చేసే వ్యాపారాల దగ్గర కానీ, మనం చేసే పనులు చికాగ్గా ఉంటుంది. మనకు అనిపిస్తుంది మనసులో ఏమని? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతిదీ తీసివేసి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించినప్పుడు ఆ ఉన్న 2-3 గంటలైనా మన మనసు ఎలా అనిపిస్తుంది? సమాధానముగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకు సంతోషం ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు ఈ మాట ఎవరితో పలుకుతున్నాడంటే, దేవుడు మోషేతో, మోషే నువ్వు అహరోను కుమారులు మీరందరూ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లాను ఏమంటే, యెహోవా తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించి నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు ఈ మాట పలుకు అని దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, దేవుని మందిరంలో కూర్చొని నీకు నాకు మనకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో కుటుంబంలో సమాధానం లేదా? కుటుంబంలో నెమ్మది లేదా? ఆరోగ్యపరంగా క్షీణించిపోయావా? మానసికంగా క్షీణించిపోయావా? ఆర్థిక పరంగా క్షీణించిపోయావా? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను కరుణించేలాగా, నేను కరుణించేంత మట్టుకు నువ్వు ప్రార్థన చేయగలిగితే, నేను కరుణిస్తే మొట్టమొదటిగా నీకేం కలుగుతుంది అంటే సమాధానం కలుగుతుంది. యేసయ్య నిత్యమైన సమాధానము నీకు నాకు మనకు కలగచేయునుగాక. యోబు గ్రంథములో ఉంటుంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల మనకు సమాధానము కలుగుతుంది. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది? దేవునితో, యేసయ్యతో. ఎవరెవరితో కాదు, ఈ లోకములో వారితో కాదు, ఇరుగు పొరుగుతో వారు కాదు, ఫ్రెండ్స్తో కాదు, మిత్రులతో కాదు, శ్రేయభిలాషులతో కాదు, ఎవరెవరితో కాదులే, కానీ దేవునితో. మన స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడంట గద్దించి బుద్ధి చెప్తాడంట. అబద్ధమైన స్నేహితుడంట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. మనల్ని ఎవరైనా హెచ్చరిస్తున్నప్పుడు, ఏంటి నన్ను హెచ్చరిస్తున్నాను అనుకోకూడదు, ఇది నా మంచి కోసమే, నువ్వు అలా చేయకూడదమ్మా, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని హెచ్చరించేవారు ఎవరైనా ఉంటే వారే నీకు వారు నిజమైన స్నేహితులు. ఏం పర్లేదులేమా, చెయ్యి, ఎవరైనా చూస్తున్నారా, ఈ ఒక్కసారేగా, ఇది ఒక్కటే, కానీ ఎవరైనా నిన్ను నీ యొక్క పాపాన్ని నువ్వు చేసే పనిని కప్పిపుచ్చుతున్నారనుకో, వారు నిజమైన స్నేహితులు కారు. నీ యొక్క దోషాన్ని, నీ యొక్క పాపాన్ని ఇంకా వాళ్ళు ఇంక్రిమెంట్ చేసేవాళ్లే, కానీ ఎవరైతే గద్దిస్తారో, ఎవరైనా బుద్ధి చెప్తారో వారు నిజమైన స్నేహితులు.
మన యేసు ప్రభు వారు ఎవరు? నిజమైన స్నేహితుడు. మనకు సమాధానం ఎక్కడ కలుగుతుంది? ఆయనతో సహవాసము చేస్తే మనకు సమాధానము కలుగుతుంది. అలాగే ఇంకొక మాట మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 అక్కడ ఉంటుంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఏంటంట? సంఘమునకు వచ్చిన మనము, సంఘములోనే కాదు మన కుటుంబాల దగ్గర, మరి ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉండటకు ప్రయత్నించమంటున్నాడు? సమాధానముగా ఉండటకు ప్రయత్నించాలి. మన పరిశుద్ధతను కాపాడుకునే విధంగా మనము ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనకేం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఒక స్త్రీ ఎన్నో సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, మనకు తెలుగు మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం ఉంటుంది. అక్కడ రక్తస్రావం కలిగిన మన స్త్రీ మనకు తెలుసు. ఆ హిస్టరీ అంతా చదువుకుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆ స్త్రీ బాధపడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసిందంట, ఎంతో హాస్పిటల్ చుట్టూ తిరిగిందంట, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిందంటలే. కానీ ఆమె యొక్క అనారోగ్యము ద్వారా ఆమెకేమి లేదంట? సమాధానము లేదంట. అయితే యేసుని గురించి వినింది. యేసు ప్రభు వారు ఉన్నారంట, ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడంట, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడంట. ఆయన నోటి మాట ద్వారా స్వస్థత ఉందంట, ఆయన వస్త్రపు చెంగు ద్వారా స్వస్థత ఉందంట, ఆయన ఉమ్ము వేస్తే ఆ ఉమ్ము ద్వారా స్వస్థత ఉందంట అని ఆమె విని వెనక నుంచి వచ్చి యేసు ప్రభు వారి వస్త్రాన్ని ఏం చేసింది? ముట్టింది. ఎప్పుడైతే తన యొక్క వినటం ద్వారా ఏం కలిగింది? ఆమెకు విశ్వాసం కలిగింది. ఏమో ఇన్ని ప్రయత్నాలు చేశాను, ఇంత డబ్బు ఖర్చు చేశాను, ఇన్ని హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరిగాను, ఏమో యేసు ప్రభు అంట స్వస్థపరుస్తాడంట. ఆమె యొక్క విశ్వాసము ఏం చేసింది? ఆమెను స్వస్థపరిచింది. దేవుడేమన్నాడు? నన్ను ముట్టింది ఎవరు అంటే భయపడి, అయ్యా నేనేనయ్యా వచ్చి ముట్టానంటే దేవుడేమంటాడు? నా కుమారి, నీ యొక్క రోగము, నీ యొక్క బాధ నివారణ అయింది, సమాధానము గలదానివై పొమ్ము. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసింది? ఎన్నో ప్రయత్నాలు చేసిందంట, ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంట, ఎంతో హాస్పిటల్ చుట్టూ తిరిగిందంట. కానీ ఎవరి దగ్గర ఆమెకు సమాధానం దొరకల, ఎవరి దగ్గర ఆమెకు నెమ్మది దొరకల, ఎవరి దగ్గర ఆమెకు ఆరోగ్యము దొరకల. ఎవరి దగ్గర దొరికింది అంటే జీవము కలిగిన దేవుని దగ్గర ఆమెకు దొరికింది. బలహీనత బట్టి ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. మనం దేనిని బట్టి దేవుని సన్నిధికి వస్తున్నాం? అనారోగ్యాన్ని బట్టి వస్తున్నామేమో, కుటుంబ పరిస్థితులను బట్టి వస్తున్నామేమో. నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? నా కుటుంబ భవిష్యత్తు ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా స్థితిగతులు ఏంటి అని దేవుని సన్నిధికి నువ్వు వచ్చావేమో. సమస్తమైన కృప, సమాధానము దేవుడు నీకు కలగచేయునుగాక. ప్రయత్నాలు చేసి వేసారి ఇంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని. ప్రయత్నాలు చేసి వేసారి ఇంటిని, ఉన్న ఆస్తినంతా చేజార్చుకుంటిని. వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు, ఎంత తిరిగినా సరికాకయుంటిని, ఎంత తిరిగినా సరికాకయుంటిని. కనుగొంటిని నిన్నేవో నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. నీ ప్రభావము నాలోకి చేరగా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా స్వరూపము మారిపోయేగా, నా స్వరూపము మారిపోయేగా. కనుగొంటిని నిన్నేవు నజరేయా, సమర్థుడవని సహాయము చేయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిందంట?
కనుగొంటిని నిన్నే ఓ నజరేయ సమర్థుడవని, సహాయం నువ్వు చేస్తావని. ఎన్నో ప్రయత్నాలు చేసిందంట, ప్రయత్నాలు చేసి వేసారిపోయిందంట. ఉన్న ఆస్తినంతా చేజిక్కించుకోలేక చేజార్చుకుందంట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు సమాధానం దొరకల, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకున్న బాధ నివారణ అవ్వల. ఎప్పుడైతే జీవము కలిగిన దేవునిని కనుగొందో, ఎప్పుడైతే జీవం గల దేవుని గురించి వార్తను విందో, అప్పుడే ఆమెలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసము ద్వారా దేవుని వచ్చి దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ఎప్పుడైతే దేవుని వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టబడింది. ఆమె 18 సంవత్సరాల నుంచి ఎంతో బాధపడిందేమో. అయిన వారు కూడా ఏంటి రోగమని వెలివేసి ఉండవచ్చు, సొంత జనులే ఆమెను అవమానించి ఉండవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అన్ని సంవత్సరాలు పొందలేని సంతోషము, ఎన్నో సంవత్సరాల నుంచి కోల్పోయిన సమాధానాన్ని ఆ బిడ్డ పొందుకోగలిగింది. మనకు కూడా సమాధానం కావాలంటే ఎక్కడెక్కడో దొరకదు, కానీ దేవుని సన్నిధికి వస్తే మనకు సమాధానము దొరుకుతుంది. ఎప్పుడైతే దేవుడిని ప్రార్థన ఆలకించి నేను కరుణిస్తాడో ఆ రోజు ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానము కలుగుతుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది, నీ కుటుంబంలో ఆరోగ్యము కలుగుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనల్ని కరుణిస్తే మనం కలిగే రెండవ ప్రయోజనం ఏంటి అంటే, కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే దావీదు గారు అంటారు, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించి నాకు స్వస్థతను అనుగ్రహించయ్యా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ఎవరు? గొర్రెలు కాచే స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితికి హెచ్చించాడు? రాజు యొక్క స్థితికి హెచ్చించినప్పుడు దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఏమని? అయ్యా నేను కృషించిపోతున్నాను, అయ్యా నన్ను కరుణించి నన్ను స్వస్థపరచు, నా ప్రాణము నేలలోకి గోతిలోకి దిగిపోతుంది అయ్యా. అంటే తన యొక్క కొడుకైన అబ్షాలోము ఏం చేశాడు? తన యొక్క తండ్రి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని, కన్న కొడుకే కన్న తండ్రిని చంపాలని వినపడుతున్నప్పుడు, వెనుకపడి చంపాలి అంటున్నప్పుడు అప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏమని? అయ్యా నేను కృషించిపోతున్నాను అయ్యా, దయతో నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. నాకు స్వస్థత ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాడు. మనకు దేవుని సన్నిధికి వస్తే మనం ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనకేం కలగ చేస్తాడు? స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఉందో మనకు స్వస్థత అంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కావాలి అని ఆయన పంచ గాయములు చేతికి, కాళ్ళకి, తలకు, అరికాళ్లకు, వెనక వీపు మీద దేవుడు పంచ గాయాలలో మనకేముంది? స్వస్థత ఉంది. మనకు స్వస్థత ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే దేవుని యొక్క గాయములలో నుంచి మనకు స్వస్థత కలుగుతుంది. మరొక మాట మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఒకని పాపములు ఒకరు ఒప్పుకుంటే మనకేం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందంట. మన యొక్క పాపములు ముందుగా మనము క్షమించబడాలి. ఏదైనా అనారోగ్యంతో ఉన్నామేమో, మన బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారేమో, మన బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారేమో, మన కుటుంబ పరిస్థితులు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయేమో, మనం ఏం చేయాలి? అయ్యా తెలుసో తెలియక మేము చేసావేమో, నేను నమ్మక ముందు, నేను పుట్టినది మొదలుకొని ఈ భూమి మీద ఉన్న ఇప్పటి వరకు నేను ఏదైనా తెలిసి తెలియక తప్పు అపరాధము చేశానేమో, అందువలనే నాకు ఈ అనారోగ్యమేమో, అందువలనే నా భర్తకి అనారోగ్యమేమో, దయతో మమ్మల్ని క్షమించయ్యా, దయతో నన్ను క్షమించయ్యా అని ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకుంటాడో దేవుడు వారిని ఏమంటున్నాడు? నేను స్వస్థత మీకు కలగ చేస్తాను అంటాడు. మరొక మాట మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం మనం చదువుకుందాం. అక్కడ మనకి బర్తమయ్య అనే గుడ్డి భిక్షకుడు కనపడతాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టి గుడ్డివాడు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు. అయితే ఏమని కేకలు వేస్తాడు? దావీదు కుమారుడా, అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు ప్రభువారు ఇటుగా వస్తున్నాడు అని ఆయన విన్నాడు. విని కేకలు
వేస్తున్నాడు. ఏమని? చూడటానికి కళ్ళు అయితే లేవు. ఆ జన సమూహము మాట్లాడుకున్న మాటల ద్వారా ఆయన చెవును వినబడి గ్రహించాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళంట ఊరుకో మాట్లాడు మాకు అని ఆయన్ని గద్దించారు. గద్దించిన వీళ్ళందరూ నన్ను గద్దిస్తున్నారులే అని ఆయన సైలెంట్గా ఉండాలి. ఆయన యొక్క కేక ఏం చేశాడు? మరి బిగ్గరగా కేక వేశాడు. నాకు స్వస్థత కావాలయ్యా, దావీదు కుమారుడా నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేశాడు. దేవుడు ఆ కేకలు విని ఆపివేసి ఆయన పక్కనున్న వారితో చెప్పి ఆ వ్యక్తిని నా దగ్గరకు తీసుకురండి అంటాడు. అయితే దేవుడు అడుగుతాడు, ఏంటయ్యా కేకలు వేస్తున్నావు, ఏం కావాలి నా నుంచి అంటే, అయ్యా నేను స్వస్థత పొందుకోవాలనుకుంటున్నానయ్యా, నన్ను నువ్వు కరుణించయ్యా, నువ్వు కరుణిస్తే నేను స్వస్థత పొందుకుంటానయ్యా అని తన యొక్క విశ్వాసము ద్వారా ఏం చేశాడు తెలుసా? దేవుడు అతను కరుణించి వెళ్ళు, నువ్వు త్రోవలో వెళుతుండగానే నీకు చూపు కలుగుతుంది అని దేవుడు అతను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడు? అతని మీద జాలి పడ్డాడు, కనికరించాడు, కరుణించాడు. కాబట్టి అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. మనకున్న అనారోగ్యము నుంచి, మనకున్న ప్రతి విషయము నుంచి మనకు స్వస్థత కావాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏం చేయాలి? కనికరించాలి, మన మీద జాలి పడాలి, మన మీద దయ చూపించాలి. అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. దేవుడు మనల్ని కరుణిస్తే మొట్టమొదటిగా ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. రెండవదిగా ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. మూడవదిగా ఏం కలుగుతుందంటే సహాయం కలుగుతుంది. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందయ్యా? యెహోవా భూమి ఆకాశములను సృజించిన నీ వైపు నుంచే నాకు సహాయం వస్తుంది అని దావీదు గారు అంటారు. మనకి ఏదైనా సహాయం కావాలనుకో, ఏదైనా విషయంలో, ఏదైనా ఇరుకు ఇబ్బందులు మనం లోకములో మనుషుల్ని మనము ఆశ్రయించకూడదు. దేవుడు ఏమన్నాడు? మనుషులు నమ్ముట వ్యర్థము, రాజులు నమ్ముట వ్యర్థము, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు కాదు. మనకు సహాయం కావాలన్నా, మనకి ఏదైనా మేలు జరగాలన్నా, మనకు సమాధానం కావాలన్నా, మనకు స్వస్థత కావాలన్నా మనం ఎవరిని అడగాలి? జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రార్థించాలి. శత్రువుల మీద విజయం కావాలన్నా మనం ఎవరి సహాయాన్ని కోరుకోవాలి? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. యెహోషాపాతు రాజు మీదకి 4 దేశాల యుద్ధాల వారు దండెత్తి వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు యెహోషాపాతు రాజు? అయ్యా ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు, నీవే నాకు సహాయాన్ని పంపించాలి అని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. మనము కూడా అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, నీవే నాకు దిక్కయ్యా, నా భర్తను మార్చుకోయ్యా, నా బిడ్డలను మార్చుకో, నా కుటుంబ పరిస్థితిని మార్చు, నా బిడ్డల భవిష్యత్తును కట్టయ్యా, నా బిడ్డ మాట వినకుండా తల్లిదండ్రులను ఎంతో విసిగి వేసారిపోతున్నాడయ్యా, ఆ బిడ్డను నీకే అప్పు చెప్తున్నాను, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చే, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చే. యెహోషాపాతు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించడా? దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుడు మనల్ని కరుణించి ఆశీర్వదించి మన కుటుంబాల్లో సమాధానం కలగచేయునుగాక, మన కుటుంబాల్లో స్వస్థత కలగచేయునుగాక, మన కుటుంబాలలో దేవుని యొక్క సహాయము మనందరము పొందుకొనుదుముగాక. దేవుడిచ్చిన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.